సార్ మరో పక్క చూసుకుంటే రాష్ట్రంలో వైఎస్ జగన్ గారి కుటుంబంలో నుంచి షర్మిల గారు బయటకొచ్చారు. మనం చూసాం తెలంగాణలో కాంగ్రెస్ పెట్టారు. తెలంగాణ పార్టీ నడిపారు. అయితే ఆవిడ చెప్పిందేంటంటే రీసెంట్‌గా ప్రెస్ మీట్‌లో కూడా ఆంధ్రప్రదేశ్ మీద కాంగ్రెస్‌లో పీసీసీ అధ్యక్షురాలుగా కొనసాగుతాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తానంటున్నారు. అంటే రాబోయే రోజుల్లో 2 రోజుల్లో ఇంకా ముహూర్తం ఉందంటున్నారు. అయితే కాంగ్రెస్ కూడా గెలవడానికి తెలంగాణలో గెలవడానికి కారణం ఈవిడని చెప్పేసి అంటుంది. ఎందుకంటే పార్టీల నుంచి నేను తప్పుకోవడం వల్ల, అక్కడ నేను పోటీ చేయకపోవడం వల్ల నేను అక్కడ కాంగ్రెస్‌కి ఇస్తున్నాను. అంటే మన ఆంధ్రప్రదేశ్ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉందంటారా కాంగ్రెస్? ఏముండదు సార్. ఎందుకని అంటే షర్మిల గారు ఏదైతే పూర్వం నుంచి కూడా అన్న కోసం రాజకీయాల్లోకి వచ్చారు తప్ప మాకున్నటువంటి అవగాహనలో వైఎస్ఆర్ ఫ్యామిలీతో ఉన్నటువంటి అనుబంధాన్ని బట్టి మాకున్నటువంటి అవగాహన మాకు తెలిసినటువంటిది. ముందు నుంచి షర్మిల గారు అనేటువంటి మనిషికి రాజకీయాలంటే పెద్ద ఆసక్తి లేదు. బిజినెస్ చూసుకోవాలనుకునేటువంటి ఆవిడే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఆసక్తి కనబరిచి తన తండ్రి చనిపోయాక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి తోడుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో సేవ చేయాలని రాజకీయాల్లో కంటిన్యూ అయ్యారు. అయితే తర్వాత వచ్చినటువంటి పరిణామాల్లో ఏదైతే ఆవిడకి ఆసక్తి కలిగి మళ్ళీ రాజకీయాల్లో రాణించాలి అనుకున్నప్పుడు తెలంగాణలో కూడా నా తండ్రి కోసం అసూలు బాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నా తండ్రి పాలన కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పి అక్కడ పార్టీ పెట్టడం జరిగింది. ఆ రోజు కూడా ఆవిడ చాలా క్లియర్గా చెప్పింది, తన తండ్రి ఆశయాల కోసం అక్కడ ఉన్నటువంటి ప్రజలకి తన తండ్రి ఇచ్చినటువంటి సంక్షేమ అభివృద్ధి పాలన ఇంకా అందాలి, అటువంటి పాలన అందాలనే ఉద్దేశంతోనే తెలంగాణలో పార్టీ పెడుతున్నాను అని ఆవిడ చెప్పింది. చెప్పినప్పుడు ఎందుకని ఏపీలో పెట్టలేదు, ఆంధ్రప్రదేశ్లో? ఇక్కడే చాలా చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు చాలామంది. అన్న మీద వ్యతిరేకమని ఇంకోటే కాదు, ఇక్కడ పూర్తిగా కూడా ఇక్కడ సంక్షేమ పాలన వైఎస్ఆర్ పాలన అందుతుంది అనేటువంటి ఉద్దేశంలో తెలంగాణలో కూడా అందాలని ఆ రోజు ఆవిడ ఆ తెలంగాణకి వెళ్ళి పార్టీ పెట్టినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఓట్ బ్యాంక్ చీలిపోతే మరొకసారి మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది, కాంగ్రెస్కి ఈసారి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ వస్తే పూర్వంలాగా రాజశేఖర రెడ్డి మాదిరి ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే చేశారు కాబట్టి అలా సంక్షేమ పాలన వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో కొంత ఆవిడ సపోర్ట్ చేయడం అయితే జరిగింది. జరిగినప్పటికీ ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్టాండ్ తీసుకుని ఐపీలో ఏదో ఇస్తారని ఇంకో రకంగా ఆలోచన చేసినట్లయితే కనుక ఆవిడని గౌరవించేటువంటి పరిస్థితి ఉండదు. పూర్తిగా ఆవిడ గౌరవం కోల్పోతారు. ఎందుకనంటే ఈ రోజున మనం ఒకసారి చూస్తూ ఉన్నాం, ఏదైతే పూర్తిగా కూడా ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో సంక్షేమ అభివృద్ధి ఫలాలను అందుకుంటున్నటువంటి ప్రజలు కానీ మన పార్టీ కార్యకర్తలు కానీ వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప మళ్ళీ షర్మిల గారు ఏదైతే కాంగ్రెస్ని పట్టుకుని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ ఏదైతే ఈ రాష్ట్రంలో ఇన్ని దరిద్రాలు జరగడానికి ఏదైతే రాష్ట్రాన్ని విడగొట్టడానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారిని జైలు పాలు చేయడానికి ఆ కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం ఒక పొరపాటు అయితే, రెండవది ఏపీకి వచ్చి అన్న మీద గురి పెడతానటువంటిది చాలా తప్పు. దీన్ని పూర్తిగా కూడా వ్యతిరేకిస్తారు. దానివల్ల మాకు జరగబోయేటువంటి డ్యామేజ్ ఏమీ ఉండదు. ఎందుకనంటే ఆవిడ యాక్చువల్గా పూర్తిగా కూడా ఈరోజు యూటర్న్ దేనికోసం తీసుకుంటుందో తెలియని అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆ సంక్షేమ రాజ్యం రాజన్న సంక్షేమ రాజ్యం వచ్చింది కాబట్టి తెలంగాణలో కూడా ఇలాంటి పరిపాలన అందించాలని ఆ రోజు అక్కడికి వెళ్ళింది ఆవిడ. అలాంటప్పుడు ఈ రోజు కొత్తగా ఇటేపు మళ్ళీ యుద్ధం ప్రకటించవలసిన అవసరం ఏముంటుంది? అంటే మీరు అన్నది నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు వైఎస్ షర్మిల గారు యూటర్న్ తీసుకున్నారంటే ఇందులో చంద్రబాబు వ్యక్తి అంటే వ్యూహం ఉందంటారా? ఆ పద్మ వ్యూహం 100% ఉంది. ఎందుకనంటే ఏదైనప్పటికీ కూడా మనం కొన్ని విషయాలు రాజకీయాలకు ఆపాదించకూడదు అన్నప్పటికీ కూడా ఆపాదించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు వాళ్ళ ఏదైతే కుమారుడు ఉన్నాడో ఆయనకి ఏదైతే మన షర్మిల గారి కుమారుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారంటున్నారో ఆవిడ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఆవిడ. మనం ఈ రాష్ట్రంలో గడిచినటువంటి ఒక 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ రాజకీయం చూస్తే పూర్తిగా కూడా కమ్మ సామాజిక వర్గం అనేటటువంటిది రాష్ట్రాన్ని పాలించడానికి ఎటువంటి ఆలోచనలైనా చేయగలిగినటువంటి నాయకులు మన చంద్రబాబు నాయుడు గారు కమ్మ సామాజిక వర్గాన్ని యూజ్ చేసుకుని. మరి అదేవిధంగా ఈరోజు ఏదైతే అక్కడ అవకాశం వచ్చిందో ఆ అవకాశాన్ని బట్టి జాగ్రత్తగా మళ్ళీ షర్మిల గారిని దరి చేర్చుకుని ఏదో పదవ్యూహం పన్నేసాను అనుకుంటున్నాడు. పదవ్యూహంలో చిక్కుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అభిమన్యుడు కాదు, అర్జునుడు. కంపల్సరిగా అర్జునుడు నిలబడతాడు. ఎట్టి పరిస్థితుల్లోని ఇప్పుడు మొన్న వచ్చిన 23 సీట్లు కూడా మిగిలేటువంటి పరిస్థితి ఉండదు తెలుగుదేశం పార్టీకి. షర్మిల కనుక కాంగ్రెస్ లోకి వస్తే కనుక మరి జగన్ గారికే కదా నష్టం జరిగేది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి అభిమానంతో కొంతమంది జగన్ గారి మీద వేస్తారు, మళ్ళీ కొంతమంది ఏమో షర్మిల మీద అభిమానంతో కాంగ్రెస్ వైపు చేస్తారు కదా. అప్పుడు ఓట్లు చీలిపోయేది ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా అప్పుడు. అయితే మీరు అన్న లాజిక్ ప్రకారం యాక్చువల్గా
మీరు అన్నది వాస్తవం. ఎప్పుడవుతుందంటే అది ఏదైతే షర్మిల గారు నిజంగా స్టార్టింగ్లోనే పార్టీ వేరేగా పెట్టి ఇక్కడ అన్ని ఏదైనా ఇబ్బందులు ఉండి జగన్మోహన్ రెడ్డి గారు సరైన పరిపాలన అందించకపోతే ఇంకో రకంగా జరిగి ఉంటాయి. కానీ 3 ఏళ్ల పరిపాలన ఇక్కడ జగన్ గారి పరిపాలన చూసిన తర్వాత ఇలాంటి పరిపాలనే కావాలని వేరే రాష్ట్రానికి వెళ్ళి పార్టీ పెట్టినటువంటి మనిషి షర్మిల గారు ఈ రోజు మళ్ళీ ఇదే రాష్ట్రానికి వచ్చి నాకు తెలిసి అంత అజ్ఞానులు ప్రజల కారణం నేను అనుకుంటున్నాను. తప్పనిసరిగా ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందించేటువంటి పాలన రాజశేఖర రెడ్డి అభిమానులు అందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాజశేఖర రెడ్డి గారి పాలన జగన్మోహన్ రెడ్డి గారి పాలన కంపేర్ చేసుకుని ఒక అడుగు కాదు నాన్నకన్నా 100 అడుగులు ముందుకేసాడని తండ్రిని మించిన తనయుడని అనుకుంటున్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ షర్మిల గారు ఏదో చేస్తారని కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళేటువంటి ఆస్కారం ఏమి ఉండదు. ఏదైనా కాంగ్రెస్ పార్టీకో కలవడం వల్లనే ఆవిడ డ్యామేజ్ జరుగుతుంది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం డ్యామేజ్ ఉండదు. వ్యక్తిపరంగా ఆవిడికి మాత్రం అది చాలా డ్యామేజ్. ఎందుకంటే వైఎస్ ఫ్యామిలీని ఏదైతే ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టింది అనేటువంటిది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో రావడానికి ఎంత కష్టపడ్డాడో రాజశేఖర రెడ్డి గారు, ఈ దేశంలో రాహుల్ గాంధీని పిఎం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఏ విధంగా కష్టపడ్డాడో, ఎంత ఇది కష్టపడ్డాడో, ఆయన ఎంత ఆలోచనలు ఏ విధంగా ఉండేటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులకి అలాగే ప్రజలకి అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. అలాంటి మనిషిని ఇన్ని ఇబ్బందులు గురి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం వల్ల వ్యక్తిత్వంగా తన వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోవడమే తప్ప ఎటువంటి లాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరోపక్క చూసుకుంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి ఆంధ్రప్రదేశ్ మీద మార్పు చూపించే అవకాశం ఉందంటారా? అంటే ముఖ్యమంత్రి కదా అక్కడ కాంగ్రెస్ సంబంధించి, మరి ఇక్కడ కాంగ్రెస్ సంబంధించి అభ్యర్థులు పెడితే కనుక ఖచ్చితంగా మరి ప్రచారంలో రావాలి కదా. ఎందుకంటే కర్ణాటక నుంచి మరి డికన్ కుమార్ వచ్చారు తెలంగాణ, అలాగే తెలంగాణ నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ వచ్చే అవకాశం ఉందంటారా? ఆంధ్రప్రదేశ్ వస్తే కనుక రేవంత్ రెడ్డి శిష్యుడు ఎవరు? చంద్రబాబు నాయుడు కదా, చంద్రబాబు నాయుడు గురువు కదా, మరి అందరూ ఒకటే అవుతుంటారా? అంటే ఏదేమైనప్పటికీ కూడా ఎవరు గురు శిష్యులన్న సంగతి ఒకసారి పక్కన పెడితే, ఏదేమైనప్పటికీ కూడా ఎవరైనా కానీ తన అధికారాన్ని పడగొట్టుకోవాలి, తన అధికారాన్ని పాడు చేసుకోవాలని జ్ఞాని ఎవడైనా కానీ, జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా అంత సీఎం అయినా పిఎం అయినా ఆలోచించేటువంటి పరిస్థితి ఉండదని నా ఫీలింగ్. ఎందుకనంటే ఈ రోజున అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉండొచ్చు కాక, కానీ అక్కడ ఉన్నటువంటి క్యాబినెట్లో కానీ లేకపోతే శాసనసభ్యుల్లో కానీ ఈరోజు 75% మంది వైఎస్ఆర్ ఫాలోవర్సు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, రాజశేఖర రెడ్డి గారి చేతి కింద పెరిగినటువంటి నాయకులే. మరి ఆ నాయకులందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా చాలా సత్సంబంధాలు కలిగి ఉన్నారు. ఏదైతే ఖమ్మం, నల్గొండ, వరంగల్ లాంటి చోట్ల వచ్చిన సీట్లన్నీ కూడా వైఎస్ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులే. ఈరోజు ఏదో నేను ఉద్ధరిస్తాను, నా స్టామినా చూపించుకోవాలి, నేను గురువుకి ఏదో చేసేయాలని రేవంత్ రెడ్డి ఏమన్నా చేద్దాం అనుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాచికి స్టార్ట్ చేస్తే, ఆయన ఆట మొదలు పెడితే అసలు అతను కుర్చీయే మిగలదు రేవంత్ రెడ్డిది. అంతే కాబట్టి అంత అజ్ఞానంగా రేవంత్ రెడ్డి తన పోసాలు కుదిలిపోయేలా, తన కుర్చీ కదిలిపోయే ఆలోచనలో చేయడం అంత తెలివై తక్కువ కాదు రేవంత్ రెడ్డి గారని నేను అనుకుంటాను సార్. అంటే 2022 సంవత్సరానికి అంటే మేబీ 2 monthsలో మనకి ఎలక్షన్లు వచ్చేస్తుంది. అంటే టీడీపీకి చాలా గట్టిమైన పరిస్థితి. అంటే టీడీపీ గెలవకపోతే ఇంకా భూస్థాపన అయితే అవకాశం ఉంది. మరి ఎలా ఉండబోతుంది? మరి వీళ్ళందరినీ జగన్ గారు ఎలా ఎదుర్కోగలంటారు? అందరూ ఏకదాటిగా ఒకసారి మీద జగన్ గారి మీద దాడి చేస్తున్నారు రేపు రాబోయే రోజుల్లో. మరి జగన్ గారు సింగిల్గా వస్తున్నారు, మరి ఎలా ఎదుర్కొంటారు? ఆయన వ్యూహం ఎలా ఉండబోతుంది? అంటే ఇక్కడ ఖచ్చితంగా మేము ఆల్రెడీ వ్యూహాలు 6 నెలల క్రితమే స్టార్ట్ చేసామండి. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకి ఆల్రెడీ ఏదైతే మనకి డిసెంబర్ స్టార్టింగ్లో స్టార్ట్ చేసినప్పుడు 11 సీట్లు అనౌన్స్ చేసిన రోజు నుంచే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఈ వ్యూహం ఏంటి, అసలు అతను ఆలోచన ఏంటో అర్థం కానిటువంటి నైరాశ్యంలో టీడీపీ కూరుకుపోయినటువంటి పరిస్థితి. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ కూడా ఈ రోజుకి రాష్ట్రంలో 60-70 స్థానాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు లేనటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా నిజంగా ఎక్కడైనా ఉన్నప్పటికీ కూడా ఆ నియోజకవర్గాల్లో క్యాండిడేట్ని అనౌన్స్ చేయలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉంది. ఏదైతే ఈరోజు చెప్తా ఉన్నారో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నటువంటి ఆంబోతు అచ్చెన్నాయుడు కానీ, లేకపోతే ఈ బొల్లుబాబు కానీ, లేకపోతే పప్పు నాయుడు కానీ, వీళ్ళందరూ పైకి మేకపోతు గాంభీర్యమే తప్ప నిజంగా ప్రజల్లో వ్యతిరేకతే ఉంటే, ఎందుకని పవన్ కళ్యాణ్ కావాలి, మాకు బీజేపీ కావాలని, లేకపోతే ఒక పక్కన కాంగ్రెస్ ఏదైతే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ఉన్నారో డీకే శివకుమార్ని ఈ బెంగళూరు ఎయిర్పోర్ట్లో కలవాల్సిన అవసరం
లేకపోతే పీకేని తెచ్చుకోవడం, ఒక పీకే సరిపోడని ఇంకో పీకేని తీసుకొచ్చి ఏదో పీకాలనేటువంటి ఆలోచనలు ఇందుకు గందరగోళం ఎందుకు? సింగిల్గా జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఎటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించకపోతే ధైర్యంగా నువ్వు వచ్చి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళ పాలన చూశారు కదా, ఆయన పాలన చూసి నేను గతంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాను, నా పాలన చూసి ఓటేయండి అని చెప్పి అడిగే ధైర్యం చంద్రబాబు నాయుడుకి ఉందా? చంద్రబాబు నాయుడు గారు పాలన 14 చేసాడు కదా, ఆయన చూసి ఓటేయండి అని అడిగేటువంటి దత్తపుత్రుడు అడగగలడా అని నేను అడుగుతా ఉన్నాను. సరే, మరోపక్క చూసుకుంటే ఇదే పీకే టీం అంటే ప్రశాంత్ కిషోర్ టీము ఇంతకుముందు మీ పార్టీకి సంబంధించి చేసింది. మరి ఇప్పుడు టీడీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడుతో భేటీలు అవుతున్నారు, నారా లోకేష్తో కలుస్తున్నారు. అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటారా? ఒకవేళ ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో కనుక వైఎస్ఆర్సీపీ ట్రాప్ అయ్యే అవకాశం ఏంటారా? వ్యూహంలో ట్రాప్ అయ్యేది ఏం లేదండి. ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే మీకు వాస్తవంగా పూర్వం మాకు 2019 ఎలక్షన్లో వ్యూహకర్తగా ఉన్నటువంటి మాట వాస్తవం ప్రశాంత్ కిషోర్ గారు. ఆ తర్వాత ఏదైతే మేము ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆయన బీహార్ ఎలక్షన్స్లో యాక్టివ్ అవ్వాలని నితీష్ కుమార్ గారితో పాటు కలిపి వెళ్ళడం, ఆ తర్వాత కంప్లీట్గా ఈ ఐపాక్ టీంని పూర్తిగా ఎవరైతే కింద ఉన్నటువంటి మేనేజ్మెంట్కి అప్పచెప్పి తను పూర్తిగా ఆ కంపెనీ నుంచి, అదొక కంపెనీ ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ ఆర్గనైజేషన్ నుంచి తప్పుకున్నటువంటి పరిస్థితి. మరి తప్పుకున్న తర్వాత ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలతో ఆయన సత్సంబంధాలు మెయింటైన్ చేయడం, అక్కడ ఏదో ఎంతో కొంత ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఆశిస్తుంది కాబట్టి ఎంతో కొంత పే చేస్తే వాళ్ళకి సలహాలు ఇవ్వడానికి ప్రశాంత్ కిషోర్ అదే వృత్తిలో ఉన్నాడు కాబట్టి వెళ్ళి ఉండొచ్చు. అది కూడా మాకున్నటువంటి సమాచారం ప్రకారం అయితే రాహుల్ గాంధీని పీక్కు తినేస్తే ఈ పెద్ద మనుషులు ఇద్దరు వచ్చాడు అనేటువంటి సమాచారం మాకు ఉన్నది. ఒకసారి ఏదో కలిసి వెళ్ళాలని, అంతే తప్ప కలిసినప్పుడు కూడా మీ పని అయిపోయిందిరా బాబు, ఇంకేం సినిమా లేదు మీకు, మీరు శాయశక్తిలో ప్రయత్నించగలిగితే ప్రయత్నించండి, లేకపోతే లేదని చెప్పేటట్టుగా మాకున్న సమాచారం. సార్, ఏమంటారు మరి లోకేష్ రెడ్ బుక్ గురించి? సిబిఐ కోర్టు కూడా కొన్ని నోటీస్ పంపించింది. రెడ్ బుక్ లో ఎవరెవరు పేర్లు రాస్తారో, ఏదో మినిస్టర్ పేరు రాస్తాను, ఎమ్మెల్యేల పేరు రాస్తాను అంటున్నారు. ఏమంటారు రెడ్ బుక్ గురించి అసలు? అంటే ఈ ఎర్రపప్పగాడు ఎర్ర బుక్లో మరి ఏం రాశానో చెప్తా ఉన్నాడో కానీ ఏ రోజు ఏం తిన్నాడో, ఎక్కడ ఎవరు ఏం పెట్టారో, ఏ నాయకుడు ఏం పెట్టాడు, నాకు జీడిపప్పు వచ్చింది లేకపోతే నాకు బిర్యానీ రాలేదు, ఇలాంటివన్నీ రాసుకుని నాన్నకి చూపించగలరు తప్ప నిజంగా ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి మనిషి కాదనేటువంటిది రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ తెలిసిన విషయమే. ఏదో జనాల్లో ఒక పరిణితి చెందేసాడు రాజకీయంగా, లోకేష్కి ఏదో అవగాహన ఉందనేటువంటి ఒక భ్రమ కల్పించడం కోసం ఎర్ర బుక్ నేను మా ముఖ్యమంత్రి గారికి బోల్డెన్ సార్లు పట్టుకెళ్ళి ఇచ్చాను ఎర్ర బుక్లు. ఆ ఎర్ర బుక్లో సర్వే రిపోర్ట్లు ఉంటాయి, తెలుగుదేశం బతికేంటో, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో, అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎంతమంది ఉన్నారో, ఎంతమంది చూపించారో, ఎన్ని నియోజకవర్గాల్లో అసలు టీడీపీకి కనుమరుగైపోయింది, ఇలాంటి చరిత్రలో జనసేన పార్టీ గురించి నేను బోల్డెన్ ఎర్ర బుక్లు ఇచ్చాను. ఫోటోలు చూపించమంటే నేను చూపిస్తాను. బోల్డెన్ ఎర్ర బుక్లు, బోల్డెన్ మంది ఎర్ర బుక్లు రెడీ చేసుకుంటూ ఉంటారు. ఆ ఎర్ర బుక్కులతో ఇక్కడ ఈ ఎర్రపప్పు కూడా మమ్మల్ని పీకేది ఏముండదు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, ఇంకో 10 ఎర్ర బుక్కులు రాసుకున్నా కానీ తల కింద పెట్టి పడుకోవడానికి తప్ప దిండిగా ఆ పప్పుకి దేనికి పనికిరావని నేను తెలియజేస్తాను.